రాహుల్ గాంధీ కులంపై బీజేపీ నాయకులు కురచ ఆరోపణలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ అన్నారు. కేంద్ర మంత్రులై ఉండి ఇంగితం లేకుండా కిషన్ రెడ్డి, బండి సంజయ్ కులం మతం గురించి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ ఇల్లీగల్లీ కన్వర్టెడ్ గాంధీ అంటూ బూర నర్సయ్య గౌడ్ దిగజారుడు వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. ఉన్నత చదువులు చదివిన బూర నర్సయ్య బీసీ పక్షపాతి అయిన రాహుల్ గాంధీపై చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. అవకాశాలు కల్పించిన రాజీవ్ గాంధీ గారి వారసుడు రాహుల్ గాంధీ గారి కులాన్ని వ్యక్తిగతంగా విమర్శించడం ఇది మీకు తగదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. బూర నరసింహ గౌడ్ గారు మీరు ఒక వైద్య వృత్తి చదివిన ఉన్నత చదువు చదివిన ఒక వ్యక్తిగా బీసీ బడుగు బలహీన వర్గాల పక్షపాతిగా ఈరోజు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ ఆమోదం కోసం పంపిస్తే దాని మీద పోరాడాల్సిన మీరు ఈరోజు రాహుల్ గాంధీ గారిని కించపరిచే విధంగా మాట్లాడడం ఇది సబబు కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎన్నో పాలసీలు, ఎన్నో సప్లాన్లు, అదేవిధంగా దేశ అభివృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు తెచ్చిన కాంగ్రెస్ గాంధీ కుటుంబం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారి గురించి ఒక్క మాట మాట్లాడినా ఈ దేశ ప్రజలు మిమ్మల్ని క్షమించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని బండి సంజయ్ గారు, బూర నరసింహ గౌడ్ గారు, మీరు నిజంగా బీసీలు అయితే బీసీల కోసం సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి గారిని, సమర్థిస్తున్న రాహుల్ గాంధీ గారిని మీరు అభినందించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దాన్ని సమర్థిస్తూ మోడీ గారి మెడలు వంచి పార్లమెంట్లో బిల్లు చట్టపరమైన ఆమోదం తేవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు బీసీ కులగణనను, వాటి ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులను, స్థితిగతులను కేంద్రానికి నివేదిక ఇచ్చి వెంటనే దాన్ని చట్టపరంగా అమలు చేసే విధంగా మీరందరూ తోడుగా నడవాల్సింది పోయి రాహుల్ గాంధీ గారి వ్యక్తిగత కులం గురించి, మతం గురించి మాట్లాడడం ఇది హేయమైన రాజకీయం అని చెప్పి తెలియజేస్తా.